ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము 7వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వీటిని ప్రభుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. 7వ వచనం. ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. 7వ వచనం చూడండి, సమయము వచ్చినది అనే మాట గమనించండి. సమయము వచ్చినది అంటే ఆ టైం గురించి ముందుగా చెప్పబడింది, ఈ సంఘటన గురించి ముందే చెప్పబడింది, ఈ సందర్భం గురించి ముందే ప్రవచనంలో చెప్పబడింది. సో ఇట్స్ ఎ ప్రొఫెసైడ్ ఈవెంట్. ఇది ప్రవచింపబడినటువంటి ఒక సందర్భము, అకేషన్ ఇది చాలా కాలం నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ ఆ సందర్భము రానే వచ్చింది. ఏంటి సందర్భం ఇది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఇంతకీ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల ఎవరు కాదు, మన ప్రభువైన క్రీస్తే. ఆయనే పెళ్లి కుమారుడు కూడా. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చూస్తే ఆయనే పెళ్లి కుమారుడు. కాబట్టి వివాహం గురించి ప్రస్తావన వచ్చింది, సమయం కూడా ప్రవచింపబడిన సమయం రానే వచ్చింది, అందరూ బాగానే ఉంది. అయితే ఆయన భార్య ఎవరు? ఆయన భార్య ఎవరు? గొర్రెపిల్ల ఒక భార్య ఎవరు అనేది ప్రశ్న. అయితే ఈ యొక్క టాపిక్ మీద పలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. క్రైస్తవం ఎక్కువ శాతము ఏం నమ్ముతుంది అంటే ఆయన భార్య ఎవరో కాదండి, ఈరోజు దేవుడు కడుతూ ఉన్నటువంటి సంఘమే ఆయన భార్య. ద చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని నమ్ముతుంది. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే అందరూ కాదండి, సిలువ తర్వాత లేదా పెంతెకోస్తు రోజున సంఘము జన్మించింది కదా, ఆ రోజు మొదలుకొని ఎందరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా వధువు సంఘము, వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏమని బోధిస్తారు అంటే పెంతెకోస్తు దినం నుంచే కాదండి, మరి పాత నిబంధనలో కూడా నీతిమంతులు ఉన్నారు కదా, కాబట్టి ఆదాము మొదలుకొని అండ్ యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ వరకు ఎందరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వధువు సంఘంలో ఉంటారు. సో ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అలాగే న్యూ టెస్టమెంట్ చర్చ్ సెయింట్స్ అంతా కలిపితే వధువు సంఘం అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఇంకొకటి ముందుకేసి ఏమంటారంటే లేదండి, అందరూ రక్షించబడినప్పటికీ అందరూ కూడా వధువు సంఘంలో భాగస్థులు కారు. ఎవరైతే అంటే వాళ్ళకు క్రైటీరియా పెడుతుంటారు, ఎవరైతే నీటి బాప్తిజం పొంది ఉంటారో లేదా ఎవరైతే మా సంఘంలో సభ్యత్వము తీసుకుంటారో వీళ్ళు మాత్రమే ఆ వధువు సంఘంలో ఉంటారు. తక్కిన వాళ్ళు కేవలం ఆహ్వానింపబడిన వారుగానే ఉంటారు. కాబట్టి వధువు సంఘంలో ఉండడం ముఖ్యము, కన్యకలుగా మిగిలిపోవద్దండి అని 10 మంది కన్యకలు ఉపమానం తీసుకొచ్చి తగిలిస్తూ మీరు కన్యకలుగా ఉండిపోకండి, వధువు సంఘముగా మారాలి, సో మెచ్యూర్డ్ బిలీవర్స్ మాత్రమే అందులో ఉంటారు అన్నట్టుగా కూడా బోధిస్తూ ఉంటారు. అంటే ఇక సబ్జెక్ట్ మీద సంఘాలన్నీ కూడా డివైడ్ అయ్యాయి. ఈ సబ్జెక్ట్ మీద డినామినేషన్గా డివైడ్ అయ్యాయి. కారణం ఏంటంటే వీరు సత్యవాక్యాన్ని సరిగా డివైడ్ చేసి చూడకపోవడం వల్ల ఏది ప్రాఫెసీ ప్రోగ్రాము ఏది మిస్టరీ ప్రోగ్రామ్ అని అర్థం కాక 2 ప్రోగ్రామ్స్ ఒకటే అన్నట్టుగా కలిపేస్తూ ఉండడం వల్ల డాక్ట్రినల్ డిబేట్స్, డాక్ట్రినల్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏమంటే బైబిల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి ప్రాఫెసీ, రెండవది మిస్టరీ ప్రోగ్రామ్. ప్రాఫెసీ ప్రోగ్రామ్ అంటే ఎవరిది? అది యూదులకు సంబంధించింది. ఆది నుండి దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే దేవుడు ప్రవచింపజేస్తూ పలికిస్తూ వచ్చాడు ఆ ప్రకారంగానే ఈవెంట్స్ అన్ని జరుగుతూ వెళ్తుంటాయి. అది ప్రొఫెటికల్ ప్రోగ్రామ్. రెండవది మిస్టరీ ప్రోగ్రామ్. ఆది నుండి దేవుడు ఏదైతే రహస్యముగా ఉంచాడో, మర్మముగా ఉంచాడో అది మిస్టరీ ప్రోగ్రామ్. 2 ప్రోగ్రామ్స్ వేరు. మనము ప్రీవియస్ వీడియోస్లో అదే చూస్తూ వస్తున్నాం. ఈరోజు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏం చేస్తుందంటే 2 మిక్స్ చేసేంత వరకు ఆన్సర్స్ రావుగాక రావు. కాబట్టి ఈ వీడియోలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి జవాబు మనం చూడబోతున్నాం. హూ ఈస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్?
గొర్రెపిల్ల ఒక భార్య ఎవరు అనే విషయంలో చాలా క్లారిటీగా మనం జవాబు చూడబోతున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా వీడియో వాచ్ చేయాలి. ఒకవేళ నా యొక్క ఛానల్‌కి మొదటిసారి ఎవరైనా వచ్చినట్లయితే, వాచ్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ ఈ యొక్క వీడియోని చివరిదాకా ఆపుకోకుండా చివరిదాకా చూడాలి. ఆల్రెడీగా ప్రీవియస్ ఒక వీడియో చేసాము. అండ్ ఇది సెకండ్ పార్ట్ ఇది. అండ్ అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. కంటిన్యూగా చూస్తే చాలా క్లియర్‌గా మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. మీకు ఒక కాంట్రాస్ట్ మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఒక స్త్రీ ఏమో వేశ్యయగు మహాబబులోను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఆ స్త్రీ కనపడుతుంది. మిస్టరీ బాబులోను, వేశ్యయగు మహాబబులోను అని. సో ఇక వేశ్యయగు మహాబబులోను ఏంటిదంటే ఇట్ ఈస్ అ కరప్టెడ్ ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్. ఇది అందరినీ పాడు చేస్తుంది, అన్ని రకాల వాళ్ళని పాడు చేస్తుంది, నమ్మినటువంటి యూదులు సైతం కూడా పాడు చేస్తుంది. అంతగా ఈ యొక్క కరప్టెడ్ రిలీజియస్ సిస్టమ్ అందరి మీద కూడా ప్రభావితం చేసి వాళ్ళందరినీ కూడా పాడు చేస్తుంది. సో ఈ యొక్క బబులోన్ గురించి మనం అంటే ఆల్రెడీగా మన ప్రకటన గ్రంథము 7 సంఘాల మీద మనము వీడియో చేసాం. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే టాపిక్ డైవర్ట్ చేసిన వాళ్ళం మొత్తం. కాబట్టి ఎవరైనా ఆ 7 చర్చెస్ మీద మీరు వీడియో చూడకపోతే ప్లీజ్ డూ వాచ్. అందులో ఒకానొక సంఘంలో ఈ మిస్టరీ బాబులోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఈ మహా వ్యవస్థ ఏమైతే ఉందో అంటే ఆ వ్యవస్థ ఒక స్త్రీకి పోల్చబడింది. ఆ స్త్రీ కుప్పకూలిపోతుంది, ఆ స్త్రీ పతనం అవుతుంది. 18th చాప్టర్లో ఆ స్త్రీ పతనం అవుతుంది. 19th చాప్టర్లో మరొక స్త్రీ యొక్క ప్రస్తావన కనపడుతుంది. 19వ అధ్యాయంకి వద్దాం. అక్కడ మొదటి వచనం చూడండి. అక్కడ ప్రభువును స్తుతించండి అంటే ఒక గొప్ప సెలబ్రేషన్. ఎందుకు సెలబ్రేషన్? 18th చాప్టర్లో ఆ మహాబబులటువంటి వేశ్య ఆ స్త్రీ పడిపోయింది, నాశనం అయింది. అదే చాలామంది భక్తులు పాడు చేసింది, సంఘాలు పాడు చేసింది. సో దాని యొక్క డిఫీట్ బట్టి అక్కడ గొప్ప సెలబ్రేషన్ చూస్తూ ఉన్నాం. ప్రభువును స్తుతించండి అని చూస్తున్నాం. 7వ వచనంలో కూడా ఆయన స్తుతించండి అంటే ఇంకా కేకలు, స్తుతులు, ఆర్భాటాలు, సెలబ్రేషన్సే. ఆ స్తుతుల మధ్యలో ఏంటి అంటే ఇప్పుడు 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఇక్కడ ఈ భార్య ఎవరు అట్లంటే ఈ యొక్క భార్య కంప్లీట్లీ కాంట్రాస్ట్ టు ద మిస్టరీ బాబులోన్. వేశ్యయగు మహాబబులోన్కి కంప్లీట్లీ కాంట్రాస్ట్. అది పూర్తిగా వేశ్య అయితే ఇక్కడ ఈ భార్య పవిత్రురాలు, తను తాను సిద్ధపరచుకుంటుంది, ఎక్కడ కరప్ట్ కాకుండా తను తాను సిద్ధపరచుకుంటూ ఉంటుంది. సో హియర్ వి సీ కాంట్రాస్ట్. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న మనకు బయలుదేరుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మరియు నూతనమైన యెరూషలేము మహాపరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, పెళ్లి కుమార్తె అన్న మాట గమనించాలి. 9వ వచనంలో చూస్తే అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకొని 7 దేవదూతలు ఒకడు వచ్చి పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపెదను నాతో చెప్పి. ఇక్కడ పెళ్లి కుమార్తె అంటాడు, అలాగే భార్య అని కూడా అంటాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె అంటే ఇంకా వివాహం జరగలేదు, జరగబోతుంది. సో పెళ్లి కుమార్తె. అలాగే వివాహం అయితే ఏంటిది? భార్య. ఇక్కడ 2 పదాల ప్రయోగం జరుగుతుంది. అంటే ఈ టర్మినాలజీ మీకు కాస్త కొత్తగా ఉండొచ్చు. క్రీస్తు భార్యనే పెళ్లి కుమార్తెనా? ఎస్, క్రీస్తు భార్యనే పెళ్లి కుమార్తె. అంటే ఆల్రెడీగా ఆయన ఒక భార్య ఉంది, అంటే పోలిక రూపంలో చెప్పబడింది. ఆల్రెడీగా భార్య ఉంది, ఆ భార్యనే పెళ్లి కుమార్తెగా వస్తూ ఉంది. ఇదేంటండి ఇది? ఎందుకు అలా వస్తుంది? కారణం ఏంటి? ఎస్, అదంతా కూడా మనము ఇక వీడియోలో మనం చూడబోతున్నాం. పౌలు గారు రక్షణ పొందక మునిపే క్రీస్తు సంఘమన శరీరము ఏర్పడక ముందే క్రీస్తుకు భార్య ఉంది. నేను రిపీట్ చేస్తున్నాను. పౌలు గారు రక్షించబడక ముందే క్రీస్తు సంఘమటువంటి శరీరము ఏర్పడ కంటే ముందే భార్య ఉంది. ఆ భార్యనే పెళ్లి కుమార్తెగా వస్తూ ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్టడీ అంతట్లో కూడా
మనం చాలా వచనాలు చూసినప్పుడు మరింత స్పష్టత మీకు వస్తుంది. మరి ఎవరండి పెళ్లి కుమార్తె, ఎవరు భార్య? క్లారిటీ ఇచ్చేసేయండి. ఎస్, అక్కడికి వస్తున్నా. ఎవరు పెళ్లి కుమార్తె లేదా ఎవరు క్రీస్తు భార్య? పదవచ్చు చూడండి ఒకసారి. పదవచ్చు, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇప్పుడు యోహన్ అడిగాడు, అయ్యా నాకు ఆ భారం చూపించు అంటే దేవదూత ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఏం చూపిస్తున్నాడు? నీకు ఆ దేవుని భార్య గురించి అడిగావు కదా, గొర్రెపిల్ల భార్య గురించి అడిగావు కదా, ఇదిగో చూడు అనగానే యోహాన్ చూస్తున్నప్పుడు ఏం కనపడతా ఉంది? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. సో ఇప్పుడు చెప్పాలి, ఈ వచన ప్రకారంగా దేవుని భార్య ఎవరు అంటే ఇట్ ఈస్ ఎ సిటీ, న్యూ జెరూసలేం సిటీ. దేవుని యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు ఈ వచన ప్రకారంగా? వ్యక్తుల? నూతన యెరూషలేము పట్టణము. ఏమండి అంటే దేవుడు పట్టణాన్ని వివాహం ఆడ్డమా? అఫ్కోర్స్ ఇక్కడ వివాహం అనేది ఒక పోలికగా చెప్పబడింది. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే దేవుడు పట్టణ వివాహం ఆడటం ఏంటండి? గమనించాలి. ఇక్కడ పట్టణం అంటే పట్టణం కదా, ఆ పట్టణంలో ప్రజలు ఉంటారు కదా, ప్రజల కొరకే ఆ పట్టణం దిగి వస్తూ ఉంది. అండ్ ఆ పట్టణానికి గుమ్మాలు కూడా ఉన్నాయి, సో దట్ పీపుల్ కెన్ ఎంటర్ ఇన్ సైడ్. ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు తెలుగులో మాట ఉంది, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. సో ఇక్కడ పట్టణ గురించి ఎట్లంటే ఇట్ ఇంక్లూడ్స్ ఈవెన్ పీపుల్. యూదులు దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి ఒక అవినావ సంబంధం ఉంది. ల్యాండ్ అండ్ పీపుల్, ఇప్పుడు మనకు కాబట్టి లేదా పాశ్చాత్య దేశాలకు కాబట్టి వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతుంటారు. వాళ్ళకి పెద్ద సెటిల్మెంట్స్ ఉండకపోవచ్చు. బట్ జ్యూస్కి, యూదులకి ఆ భూభాగం లేకపోతే వాళ్ళు ఊహించుకోలేరు. దే ఆర్ సో కనెక్టెడ్ టు ద ల్యాండ్. యూదులకి ఆ భూభాగంతో ఒక అవినావ సంబంధం ఉంది, ఇన్సెపరబుల్ అది. కాబట్టి ఇక్కడ ఈ నూతన యెరూషలేము పట్టణం ఎందుకు దిగి వస్తుంది? కారణం ఏంటి? అసలు ఇక్కడ దేవుని యొక్క భార్య ఎవరు? క్రీస్తు భార్య పెళ్లి కుమార్తెగా రావడం ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే అంటే దీన్ని సింప్లిఫై చేసి చెప్పడానికి మీకు 7 విషయాలు చెప్తా. 7 విషయాలు. ఒకవేళ రాసుకుంటే మీ దగ్గర పెన్ ఉంటే రాసుకోండి. 7 విషయాలు. దాన్ని ఒక్కొక్క పాయింట్గా మనం డిస్కస్ చేద్దాం. నంబర్ 1 ఏంటంటే, పాత నిబంధన క్రింద ఇజ్రాయేలు దేవుని భార్యగా ఉంది. నంబర్ 2, ఆమె దేవునికి వ్యతిరేకముగా నిత్యము వ్యభిచారము చేయుచూ వచ్చింది. పాయింట్ నెంబర్ 3, ఎంతో ఓర్చుకున్న మీదట, ఎంతో ఓర్చుకున్నాడు దేవుడు, చాలా వెయిట్ చేశాడు, చాలా నచ్చ చెప్పాడు, బుజ్జగించాడు, వద్దురా బాబు అన్నట్టుగా దేవుడు ఎంతగానో నచ్చ చెప్పాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. కానీ వాళ్ళు వినకపోయేపాటికే ఆమెకు విడాకులు ఇచ్చాడు లేదా పరిత్యాగ పత్రిక ఇచ్చేసాడు. చాలా ట్రై చేశాడు, వర్కౌట్ అయ్యేపాటి విడాకులు ఇచ్చేసాడు. అంతతో స్టోరీ అయిపోలేదు. అయితే పాయింట్ నెంబర్ 4, ఆమెను తిరిగి వివాహం ఆడతాడని దేవుడు ఆమెకు ఒక వాగ్దానం కూడా చేస్తాడు. చూడండి దేవుని యొక్క హృదయం చూడండి. విడాకులు ఇచ్చేసినప్పటికీ అంతతో వదిలేయలేదు. తిరిగి వివాహం ఆడతాను అని ఆమెకి ఒక వాగ్దానం కూడా చేశాడు. పాయింట్ నెంబర్ 5, అండ్ ఆ వాగ్దానం నెరవేర్చడానికి క్రీస్తు తనను తాను, గొర్రెపిల్ల ఎవరు? క్రీస్తే కదా, తనను తాను పెళ్లి కుమారుడుగా ఇజ్రాయెల్కి ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే క్రీస్తు ఇజ్రాయెల్కి ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడా అండి? మా వచనం కూడా చూడబోతున్నాం. తను ఇజ్రాయెల్ ప్రత్యక్షపరచుకోగా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసిందంటే యాక్సెప్ట్ చేయలేదు. ఆమె ఆయనను తిరస్కరించేసింది. అది ఎలా చూద్దాం. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, అయితే క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు, మొదటిసారి అయితే ఆమె త్రోసివేసింది, కానీ క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆమెను స్వీకరింపగా ఈసారి క్రీస్తు ఆమెను అంగీకరిస్తాడు. ఆమెను స్వీకరించగా ఆమె ఆయనకు భార్యగా ఉండును. పాయింట్ నెంబర్ 7,
ఈ యొక్క వివాహం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే భూమి మీద జరుగుతుంది. అండ్ వివాహం జరిగిన తర్వాత ఈ అనుబంధము నిత్యత్వములో విడదీయని అనుబంధముగా ఉంటుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటూ జరగదు. అండ్ దేవుడు కూడా వీరిని అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ దేశం నుంచి వెలేయడం అంటూ జరగదు. ఒక విడదీయటువంటి అనుబంధం అనేది జరుగుతుంది. సో ఇలాగ ఒక పాయింట్స్గా చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనము లోతుగా డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే 4 పుస్తకాలు చెప్తాను. మీకు వీలున్నప్పుడు ఆ 4 పుస్తకాలు మీరు కాస్త డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ వీడియోలో సినాప్సిస్ మాత్రం ఇస్తాను, బట్ డీటెయిల్గా చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ 4 పుస్తకాలు అంటే, ఒకటి యెషయా గ్రంథము, రెండవది ఇర్మియా గ్రంథము, మూడవది యెజ్కేల్ గ్రంథము, నాలుగవది హోషేయ గ్రంథము. ఈ 4 పుస్తకాల్లో ప్రధానంగా ఈ 4 పుస్తకాల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, మనం ఫస్ట్ పాయింట్ తీద్దాం. పాత నిబంధన కింద ఇజ్రాయేలు దేవునికి భార్యగా ఉంది. ఓకే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చూడండి. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? హీ స్పీకింగ్ టు ఇజ్రాయేల్. అప్పటికి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉందా? లేదు. హీ స్పీకింగ్ టు ఇజ్రాయేల్. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూడండి, ఇక్కడ నీకు భర్త అయ్యే ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయేలుకి. ఇర్మియా 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. ఎవరి చెవులో? యెరూషలేము నివాస చెవులలో. అప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ లేదుగా. యెరూషలేము నివాసులు చెప్పండి. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగిన దేశంలోను నిన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నటువంటి అనుబంధము ఒక వివాహ వ్యవస్థకు పోల్చబడింది. నీ వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాను అంటే చెప్పండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయేలు ఎవరు? దేవునికి భార్య. దేవుని భార్య. ఇర్మియా 3వ అధ్యాయము 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. నేను మీ యజమానుడను. తెలుగులో యజమానుడను ఉంది. మీరు ఇదే మాటను మీరు ఇంగ్లీష్ తర్జుమాలో చూడండి. Turn, O backsliding children, says the Lord, for I am married unto you. For I am married unto you. అంటే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్య మరి ఒక అనుబంధం ఉందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే ఆన్సర్ ఈజ్ yes. ఎలాంటి అనుబంధం ఉంది? భార్య భర్త అనుబంధం ఉంది. ఇర్మియా 31వ అధ్యాయం 32వ వచనం చూడండి. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. నేను వారి పెనిమిటి అయినను. దేవుడు ఇజ్రాయెల్కి భర్తగా ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇప్పుడు యెజ్కేల్ గ్రంథంకి వెళ్దాం. యెజ్కేల్ 16వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేది కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దారవైతివి. అంటే ఇజ్రాయెల్ దేవునికి భార్యగా ఎలా మారింది, అలాగే దేవుడు ఇజ్రాయెల్కి భర్తగా ఎప్పుడయ్యాడు అంటే వారి మధ్య ఒక నిబంధన అనేది జరిగింది. అదే పాత నిబంధన. ఒక కవనెంట్ అనేది జరిగింది. ఆ కవనెంట్లోకి ఇద్దరు ఎంటర్ అయ్యారు. అందుకే మరి ఇక్కడ దేవుడు భర్తగాను ఇజ్రాయెల్ ఒక భార్యగా ఆ రిలేషన్ టర్మ్స్లో ఈ యొక్క భాష అనేది ఉంది. టెల్ మీ, ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని భార్య ఎవరు చెప్పండి? ఇజ్రాయెల్. నేను భర్తను, నా భార్యవి, ఇలాంటి ఒక పరిభాష చెప్పండి. దేవుడు ఇజ్రాయెల్తో కాకుండా మరి ఏ జాతితో అయినను దేవుడు చెప్పాడా? ఇలాంటి లాంగ్వేజ్ ఏమండి, ఇలాంటి పరిభాష
ఇజ్రాయెల్తో కాకుండా దేవుడు ఏ జాతితో అయినా చెప్పాడా అంటే ఆన్సర్ ఇస్ నో. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇలాంటి భాష ఎప్పుడు వాడలేదు. ఇజ్రాయెల్ కంటే వేరే జాతి వారితో కూడా దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నప్పుడే ఈ భాష దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ భర్తను, నీ పెనిమిటిని, నువ్వు నా భార్యవి, నీతో నిబంధన చేసుకున్నాను అని. అయితే ఏమైంది? నిబంధన చేసుకున్నాక ఏమైంది? ఇజ్రాయెల్ ఫెయిత్ఫుల్గా ఉందా? ఇజ్రాయెల్ అంటే నేను ఏమంటున్నాను? ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్, ఇండివిజువల్ కదా, ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్. ఆ భూభాగము, ఆ ప్రజలు ఫెయిత్ఫుల్గా ఉన్నారా అంటే వాళ్ళు ఫెయిత్ఫుల్గా లేరు. ఆమె దేవునికి వ్యతిరేకంగా నిత్యము వ్యభిచారము చేయిచూ వచ్చింది. నిత్యము వ్యభిచారం. ఇక్కడ వ్యభిచారం అంటే స్పిరిచువల్ అడల్టరీ. అంటే ఇజ్రాయెల్ ప్రజలు మాటి మాటికి వెళ్ళి యెహోవా దేవుణ్ణి పక్కన పెట్టి అన్య దేవతల వైపు వెళ్ళడము. ఇక మీరు ఆ 4 పుస్తకాలు చదివితే వాళ్ళు వేసే ధూపాలు, హోమాలు ఏమండి, వాళ్ళ ఆచారాలకి దూరిపోయేసి చెట్టనక పుట్ట మీద, చెట్ల కింద ఎక్కడంటే అక్కడ బలిపీఠ, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టేసి వాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు వ్యభిచారి. ఎందుకంటే నువ్వు నాతో నిబంధన చేసి నాతో ఉండాల్సింది పోయి నువ్వు వేరే దేవతల వైపు నువ్వు పరిగెత్తున్నావు కదా. స్పిరిచువల్ అడల్టరీ. హోషేయ 1వ అధ్యాయం 2వ వచనం. The book of Hosea is a beautiful illustration about marriage between God and Israel. సో ఈ హోషేయ గ్రంథం మీద వివరించేకి టైం సరిపోదు కాబట్టి జస్ట్ 2 వచనాలు చూసి మనం ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లాడి వ్యభిచారము వల్ల పుట్టినటువంటి ఆ పిల్లలను తీసుకొనమని ఆయన హోషేయకి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ హోషేయ ఎవరికి పోలిక అంటే దేవునికి పోలిక. గోమెర్ ఎవరికి పోలిక అంటే ఇజ్రాయేలుకి పోలిక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అయితే ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇక్కడ తెలుగు తర్జుమాలో మిస్ అయింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ తర్జుమా చదువుతున్నాను చూడండి. ఇంగ్లీష్ తర్జుమాలో ఏముందంటే, go take unto thee a wife of whoredoms and children of whoredoms, okay, and the land has committed great whoredom departing from the Lord. The land has committed great whoredom. అంటే దేశము, భూమి, ఆ భూభాగము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా ఆ భూభాగము గొప్ప వ్యభిచారము చేసింది. ద ల్యాండ్ హ్యాస్ కమిటెడ్. ఆ మాట గుర్తుంచుకోండి, మనము ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనము దీన్ని కనెక్ట్ చేయబోతున్నాం. ద ల్యాండ్ హ్యాస్ కమిటెడ్ ఎ గ్రేట్ హోర్డమ్. 23వ అధ్యాయంకి వెళ్దాం. హోషేయ అకౌంట్ చూసాం, ఇప్పుడు మనం 23వ అధ్యాయంకి వెళ్దాం. 6వ వచనం. 23:6. మరియు రాజైన హోషేయ దినలలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయు కార్యము నువ్వు చూచితివా? ఇర్మియా, ద్రోహియగు ఇజ్రాయేల్ ఎంత ద్రోహం చేసి నాతో నిబంధన చేసి ఇప్పుడు కాని దేవతలకి వెళ్ళి ధూపం అర్పిస్తూ ఉంది ఇజ్రాయేల్. ఆ ద్రోహియగు అంటే దేవుడు ఎంత కోపంగా ఉన్నాడు చూడండి, దేవుడు ఎంత డిసప్పాయింట్మెంటెడ్గా ఉన్నాడు చూడండి. ఆ ద్రోహియగు ఇజ్రాయేలు చేయ కార్యం చూసేవా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు కిందికి పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నది. స్పిరిచువల్ ఐడల్టరీ. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ ఐడల్టరీ. వ్యభిచారం అంటే దేవుని హృదయం ఎంత బద్దలైందో చూడండి. 7వ వచనం. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసెను, ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవయ్యగా. అంటే ఆ మ్యారేజ్ రెస్టోర్ అవ్వడానికి దేవుడు చాలా ట్రై చేశాడు, ప్రవక్తలు పంపించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పైగా ప్రవక్తల్ని చంపేస్తూ ఉంది, తరిమేస్తూ ఉంది. ఒక మంచి భర్త తన భార్యను తిరిగి చేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో అన్ని ప్రయత్నాలు కూడా దేవుడు చేస్తున్నాడు. తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరైన యూదాను చూచెను. అంటే ఇజ్రాయెల్ పనిచేసింది, యూదా కూడా అదే పని చేస్తూ ఉంది. అంటే ఇజ్రాయెల్ యూదా ఏంటి అంటే ఒకప్పుడు ఒకటే దేశమే. ఆ సొలొమోను తర్వాత ఏమైపోయింది? రాజ్యం 2 ముక్కలైంది. ఒక భూభాగం ఏమో ఇజ్రాయెల్, ఒక భూభాగం ఏమో యూదా. యూదా కిందికి 2 గోత్రికులు వచ్చారు, ఇజ్రాయెల్ కింద 10 గోత్రికులు వచ్చారు. అలాగ ల్యాండ్ డివైడ్ అయిపోయింది. అంటే ఇటుపక్కన
ఇజ్రాయేలేమో ఆ 10 గోత్రికులంతా కూడా బీభత్సమైనటువంటి పాపం చేస్తూ ఉంటే, ఇక్కడ యూదా తక్కువ తినిందా? అంటే ఆ ఇజ్రాయెల్ యొక్క సహోదరి యూదా, ఈ భూభాగంలో ఉన్న వాళ్ళు తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా ఏం చేస్తారు అట్లా అంటే, విశ్వాసఘాతకులాగు ఆమె సహోదరైన యూదా దాన్ని చూచెను. యూదా కూడా సేమ్ అదే ప్రాక్టీసే చేస్తా ఉంది. మీరు ఆ తర్వాత కింద వసలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హెజ్కేలు 16వ అధ్యాయం చూడండి. ఇప్పుడు హెజ్కేల్ అకౌంట్కి వెళ్దాం. ఎందుకంటే 4 పుస్తకాలు మనం వెరిఫై చేయాలి కదా. హెజ్కేల్ 16వ అధ్యాయం 8వ వచనము 15వ వచనం. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్తో. నాట్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి, పిలిచిన వానితో నెల్లాపోతివి. ఎవడు పిలిచినా వెళ్ళిపోయావు. అంటే అంతగా వాళ్ళు దారి మళ్ళారు. దేవుని ఆవేదన చూడండి. ఇజ్రాయేలు ప్రజల పట్ల, ఆ దేశము పట్ల దేవుని యొక్క ఆవేదన చూడండి. ఎందుకంటే ఆ భూమి అంతా కూడా దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి దేవుని చేతిలో సాధనమయ్యేవారు అంటే ఇజ్రాయేలే కదా. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ ఆ విధంగా తయారైపోయేపటికే దేవుని హృదయము బద్దలైంది. అండ్ అలాగా వ్యభిచారం ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు నిత్యం చేస్తూనే ఉంది. అయితే ఇక ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు దేని వైపు తిరగకపోతే, పాయింట్ 3, ఎంత ఓర్చుకున్నా కూడా వాళ్ళు మారకపోతే దేవుడు ఆమెకు విడాకులు పరిత్యాగ పత్రికనిచ్చాడు. హోషేయ 1వ అధ్యాయం 9వ వచనం. సో ఈ విడాకులు పరిత్యాగము అనేది అంటే అర్థం ఏంటో మనం చూద్దాం. హోషేయ 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను కనుక లో అమ్మి అని అతనికి ఒక పేరు పెట్టు. హోషేయ అన్నాడు. హోషేయ ఎవరు? ఇస్ అ టైప్ ఫర్ గాడ్. గోమెరు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలకు పోలిక. సో ఏ విధంగా అయితే గోమెరు ఒక వ్యభిచారి స్త్రీయో, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే స్థితిలోనే ఉన్నారు. సరే, హోషేయ గోమెరుని వివాహం చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ వారికి పుట్టినటువంటి 3 పేర్లు ఏమైతే ఉన్నాయో, ఆ 3 కుమారుల పేర్లు ఏమైతే ఉన్నాయో, దే స్పీక్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్. దేవుడు తీర్చనై ఉన్నటువంటి ఆ తీర్పుకి ఒక గుర్తు ఆ 3 పేర్లు. ఒకసారి ఆ 3 పేర్లు నేను చదువుతాను, ఒకసారి గమనించండి. 1వ అధ్యాయంలోనే ఉంటుంది. మొదటి కొడుకు పుడతాడు, అతనికి ఎజ్రాయేలు అని పేరు పెట్టమన్నాడు దేవుడు. ఇస్రాయేలు కాదు, ఎజ్రాయేలు అంటే జడ్జిమెంట్. 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఎందుకు? ఇజ్రాయేలుతో యెహోవా ఇంటివారు కలగ చేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమున నేను వారిని శిక్షింతును. ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా నేను తీసివేతును. ఇట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్. సో ఇజ్రాయేలు అంటే జడ్జ్మెంట్. అతను 2వ కుమారుడు పుడతాడు. 2వ కుమారుడికి లోరుహమా అని పేరు పెట్టమన్నాడు దేవుడు. ఎందుకు? 6వ వచనం. పిమ్మట మళ్ళా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, లోరుహమా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీద నేను ఇజ్రాయేల్ వారిని క్షమించను, వారి ఎడల నేను జాలి పడను. లోరుహమా అంటే నేను జాలి పడను, జాలి నొందనిది అని అర్థం. జడ్జిమెంట్, జాలి నొందనిది. 3వ కుమారుడు పేరు లో అమ్మి అని పేరు పెట్టమన్నాడు. ఎందుకు? 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, నా జనులు కారు, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను కనుక లో అమ్మి అని పేరు పెట్టు. నా జనుము కాదు. దిస్ స్పీక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆన్ ఇజ్రాయేల్. లో అమ్మి అని దేవుడు వారికి ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళకి విడాకులు అంటే పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. హోషేయ 2వ అధ్యాయం చూద్దాం. హోషేయ 2వ అధ్యాయం 3వ వచనం. మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలంలో పురుషుడు చేర్చుకునకి ఉన్నట్టు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. దేవుడు తెగే చెప్పేస్తున్నాడు, ఆమె నాకు భార్య కాదు. 23వ అధ్యాయము 8వ వచనం.
ద్రోహినకు ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, ఇజ్రాయెల్ అలా చేసినప్పుడు దేవుడు ఆమెకి పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. డివోర్స్ అంటే ఏంటిది? పంపివేయుట, లేకపోతే వేరవుట, పంపించి వేయుట, డివోర్స్. సో ఇజ్రాయెల్కి దేవుడు ఆ పరిత్యాగ పత్రిక ఇచ్చేసాడు కదా. ఇప్పుడు చూడండి, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరైన యూదా చూచియు తనను భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చింది. అక్క పని చేసింది, డివోర్స్ వచ్చింది. చెల్లి చూసింది, భయపడలే, నాదేం పోయింది అన్నట్టుగా ఈమె ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎవరు? ఇదిగో ఇక్కడ యూదా. ఇజ్రాయేలు పాపం చేసింది, దేవుడు డివోర్స్ ఇచ్చాడు. ఎలాగా? ఎస్, ఇజ్రాయెల్ ఒక భూభాగం చూస్తే ఇజ్రాయెలు అండ్ యూదాగా రెండుగా ల్యాండ్ డివైడ్ అవుతుంది. సో ఇజ్రాయెల్ వైపున ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రికులు ఉన్నారు. ఆ 10 గోత్రికుల్ని దేవుడు ఏం చేస్తాడంటే అష్షూరు రాజ్యాల్లోకి దేవుడు చెరగా పంపించేశాడు. అష్షూరు రాజ్యం వస్తుంది, వాళ్ళందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ భూభాగంలో ఉండకోకుండా అందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోతుంది అష్షూరు రాజ్యం. ఆ భూభాగంలో యూదులు ఎక్కువ మొత్తం తీసుకెళ్ళిపోతారు. డివోర్స్, విడాకులు. ఎందుకంటే ఆ భూమి వ్యభిచారం చేసిన భూమి అంటే ఇట్స్ అబౌట్ పీపుల్. బట్ దేవుడు ఇక్కడ భూభాగం ఒక పరిభాషలో మాట్లాడుతున్నాడు. ఆ ఇజ్రాయెల్కి డివోర్స్ ఇస్తే అందరూ వెకేట్, అందరూ వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ప్రపంచంలో కూడా చెల్లా చెదిరిపోయారు. ద లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్, వీళ్ళంతా కూడా ప్రపంచంలో చెల్లా చెదిరైపోయారు. అండ్ దే నెవర్ రిటర్న్ బ్యాక్ టు ఇజ్రాయెల్. తిరిగి స్వదేశానికి తరాలి. వాళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో చెదిరిపోయారు. యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి ఒక మాట ఇచ్చాడు. ఏమని? సర్వలోకానికి వెళ్ళండి, సర్వజనులకు సువార్త ప్రకటించండి అని. ఉద్దేశం ఏంటి తెలుసా? సర్వజనులు అంటే అక్కడ కాంటెక్స్ట్ అబౌట్ ద జ్యూస్ వాజ్ స్కాటర్డ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో యూదులు అన్య దేశంలో చెదిరిపోయారు. అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే రాజ్యం వస్తుంది అని కేవలం ఇజ్రాయెల్ ఉన్నటువంటి వీళ్ళకి మాత్రమే తెలిసింది, మిగతా గోత్రికులు తెలియదు అనుకో. రాజ్యస్థాపన జరగాలి కదా. దేవునికి అల్టిమేట్ ప్లాన్ అంటే ఆయన వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ వారితోనూ యూదా ఇంటి వారితోనూ నిబంధన చేసుకోవాలి. అంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, రాజ్య స్థాపన గురించి వాళ్ళకు తెలియాలి. అందుకే తన శిష్యుల్ని మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. అందుకే అక్కడ గ్రేట్ కమిషన్లో భాగంగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఫైన్. సో మొత్తానికి ఇజ్రాయెల్ అయితే ఆ భూభాగం వాళ్ళంతా కూడా అష్షూరు రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు సంగతి దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. ఆ ప్రవక్తల పుస్తకాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అండ్ ఇటుపక్కన వస్తే యూదా భూభాగం ఉంది. యూదా కూడా తక్కువ తినలేదు. యూదా కూడా అదే పని చేసింది. కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్గా ఏంటంటే దేవుడు వీరిని బబులోను రాజ్యానికి చెరలోకి పంపించేశాడు. ఓకే, బానిసలకి వెళ్ళిపోయారు. అక్కడ 70 ఏళ్ళు అక్కడ బానిసత్వంలో ఉండిపోయారు. సో ఇజ్రాయెల్ వెళ్ళిపోయింది, అనగా ఈ యొక్క చెల్లి యూదా కూడా చెరలోకి వెళ్ళిపోయింది. సో అలా చెరలోకి వెళ్ళిపోవడం అనేది అంటే ఇట్స్ ఎ డివోర్స్. దేవుడు ఏంటంటే ఇజ్రాయేలుని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళకి తెలివి రావాలి, బుద్ధి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళని పంపించేశాడు. అలా పంపించేసినప్పటికీ కూడా దేవుడు వారిని అలాగా పర్మనెంట్గా వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాని ఓకే మీరు నా భార్య కాబట్టి నమ్మక ద్రోహం చేశారా, కాబట్టి ఇంక నేను మిమ్మల్ని పక్కన పెట్టేస్తాను, మీరు ఎవరో నాకు తెలీదు, మీ బదులుగా నేను వేరే వాళ్ళ వివాహం ఆడతాను అంటే పరిభాషలు చెప్తున్నా. నేను వేరే జనాంగాన్ని వివాహం ఆడతాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ సమ్మన్ ఇన్ యువర్ ప్లేస్ అని దేవుడు ఇంకొకరిని చూడలేదే. దేవుడు ఇజ్రాయెల్ని ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు తాత్కాలికంగా వాళ్ళని పక్కన పెట్టాడు కానీ వాళ్ళని రీప్లేస్ చేయలేదు. ఆమెనే నేను మరలా వివాహం ఆడతాను చెప్పాడు కానీ రీప్లేస్ చేస్తానని దేవుడు చెప్పలేదు. ఎలా చెప్పగలుగుతాము? యెషయా గ్రంథము 54వ అధ్యాయానికి వెళ్దాం. 6వ వచనం నుంచి చూద్దాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు
తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. అంటే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత దేవుడు వాళ్ళని మర్చిపోలేదు, మళ్ళా పిలుస్తూ ఉన్నాడు. 7వ వచనం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఒక బిలీవరు ప్రార్థన చేసుకుంటూ ప్రభు నాతో నాకు చాలా టఫ్ టైం కూడా వెళ్తున్నాడు కదా. ఓపెన్ చేయగానే ఈ వచనం కనపడింది, నిమిషం మాత్రం నేను విసర్జించి తిని. దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? అయ్యో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడండి, అయ్యో దేవుడు నన్ను ఎడబాసాడండి. దేవుడు అక్కడ నీతో మాట్లాడట్లేదు. ఏ ప్యాసేజ్ కనపడితే ఆ ప్యాసేజ్ దూరిపోయి ఇది నాకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే అది పిచ్చితనము. అలవాటు మానుకోవాలి. అక్కడ ఆడియన్స్ ఎవరు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, నీది కాని సబ్జెక్టు తల దూర్చేసి నాతోనే మాట్లాడుతున్నాడు అంటే ఎలాగా? ముఖ్యంగా ఈ ప్రామిస్ కార్డ్ సిస్టమ్ మారిపోవాలండి. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇలాంటి స్క్రిప్చర్స్ అన్నీ అంటే చాలా మంది ఎలా తయారు చేస్తారంటే ఓదార్పు కోసం తయారు చేస్తున్నారు, లేదా కంఫర్ట్ కొరకు. అది తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇది నాతోనే, దేవుడు నాతోనే చెప్తున్నాడు, నన్నే గద్దిస్తున్నాడు, నేను నిమిషం మాత్రం నేను విసర్జించి తింటే నేను విసర్జిస్తాడా? దేవుడు తన సొంత అవయమును, తన శరీరంలో ఉన్నటువంటి అవయముగా ఉన్నటువంటి నిన్ను దేవుడు విసర్జిస్తాడా? రోమ 8వ అధ్యాయం కదా, కరువైనను ఖడ్గమైనను ఉన్నవైన రాబోయేను దేవదూతలైనను ప్రధానులైనను ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేదు అని పౌలు అక్కడ ఆయన గట్టిగా నొక్కి చెప్తూ ఉంటే ఆ పౌలు మాటలు లెక్క చేయము. ఆ మాటలు అసలు అర్థమే కాదు. ఇక్కడ ఎవరికో దేవుడు చెప్పినటువంటి మాట తీసుకొని ఆ దేవుడు నన్ను విసర్జించాడు, ప్రభు నేను ఏ తప్పు చేశాడు. ప్లీజ్ అండర్స్టాండ్, అవర్ స్టాండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఇజ్రాయెల్ వాళ్ళతో అంటున్నాడు కదా, గొప్ప వాత్సల్యం నేను సమకూర్చుతాను. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విమోచకుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అని నీ విమోచకుడు యెహోవా సెలవుచుచున్నాడు. నోవా కాలంలో జలప్రలయం గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొల్లు రావని నోవా కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండనని నేను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. సో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళు మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. యెషయా 62వ అధ్యాయంకి వెళ్దాం. యెషయా 62వ అధ్యాయం మొదటి వచనం, సియోను, హీస్ టాకింగ్ అబౌట్ జయోన్. సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే. సియోను నీతి సూర్యకాంత వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. పంపించేసిన తర్వాత దేవుడు అలాగే మౌనంగా ఉండిపోయాడా? మౌనంగా ఉండలేదండి. గాడ్ నెవర్ రీప్లేస్డ్ ఇజ్రాయెల్. ఎవరైనా సరే దేవుడు ఇజ్రాయెల్ని రీప్లేస్, దేవుడు చర్చ్ను పెట్టాడండి, ఇజ్రాయెల్ స్థానంలో దేవుడు చర్చ్ను పెట్టాడండి. గాడ్ హెస్ డన్ అవే విత్ ఇజ్రాయెల్ అని ఎవరైతే బోధిస్తున్నారో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దెమ్. అది రీప్లేస్మెంట్ థియాలజీ, చాలా డేంజర్. బాడీ ఆఫ్ క్రైస్ట్ని సగం డ్యామేజ్ అదే చేసింది. వాళ్ళకున్నవన్నీ మనకి అప్లై చేస్తూ, వాళ్ళ పొజిషన్స్ అన్ని మనకి అప్లై చేస్తూ, వాళ్ళ ప్రవచనాన్ని మనకి అప్లై చేస్తూ, వాళ్ళ తీర్పులు వాళ్ళ దీవులన్నీ కూడా మనకి అడాప్ట్ చేసుకుంటూ ఏమట్లా అంటే దేవుడు ఇనిషియల్గా దేవుడు వారి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు, ఆ తర్వాత దేవుడు వాళ్ళు పంపించేశాడు, ఆ స్థానం దేవుడు సంఘానికి ఇచ్చాడు. దీన్ని చెప్పడానికి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఏంటంటే ఎస్తేర్ గ్రంథంలో అహష్వేరోషు తన మొదటి భార్య వస్తికి విడాకులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఎస్తేర్ని వివాహం చేసుకుంటాడు. అహష్వేరోషునేమో దేవునితో పోలుస్తూ ఉంటాడు, ఆ తర్వాత వస్తినేమో ఇజ్రాయెల్తో పోలుస్తూ ఉంటారు, ఆ తర్వాత ఎస్తేర్నేమో బాడీ ఆఫ్ క్రైస్ట్తో పోలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రాంగ్ అప్లికేషన్స్. ప్లీజ్ దయచేసి వీటి బారి మీరు పడకండి. దేవుడికి వాళ్ళు పిలుస్తున్నాడు ఏమని, సియోను పక్షముగా నేను మౌనముగా ఉండను. కొన్ని కామెంటరీస్ చూసారా? కొన్ని కామెంటరీస్ ఎలా ఉంటాయంటే దేవుడు ఇజ్రాయెల్ని వదిలేశాడు అండ్ హీఈస్ నెవర్ గోయింగ్ టు మ్యారీ ఇజ్రాయెల్ అగైన్. మరి ఇంకోసారి వాళ్ళు వివాహం చేసుకుంటారు. సో మనము ఏమనుకుంటామంటే ఈ కామెంటరీస్ని బైబిల్తో పాటు వాళ్ళు రాసిన కామెంటరీని కూడా ప్రామాణికంగా తీసుకోవడానికి ట్రై చేస్తాం. గుడ్డిగా నమ్మేస్తాం. ఎందుకు? అది కూడా బైబిల్లో భాగమేనట్టుగా. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి మీరు బైబిల్ తీసుకుంటే మీరు బైబిలే తీసుకోండి, కామెంటరీ జోలికి వెళ్ళకండి. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ కామెంట్ రాసినటువంటి ప్రతి వ్యక్తికి, ఏమండి వ్యాఖ్యానం రాసిన ప్రతి వ్యక్తికి ఐ హ్యావ్ ఎ డీప్ రెస్పెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఎవరికి వ్యతిరేకిస్తుంది కాదు, నా పోరాటం వ్యక్తుల మీద కాదు, కామెంటరీస్ మీద కాదు కూడా కాదు, నా పోరాటం మీద కూడా రైట్ డాక్ట్రిన్.
సరైన సిద్ధాంతం ప్రజలకు ఇవ్వాలి. తప్పుడు సిద్ధాంతాల మీదనే నాకు ఫోకస్ అంతగా అది తొలగిపోవాలి. సో బైబిల్ తీసుకుంటున్నప్పుడు కామెంట్రీస్ జోలికి వెళ్ళకండి. మీకు మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మీకు మీరు స్టడీ చేయకోకుండా గుడ్డిగా కింద కామెంట్ చదువుకుంటూ ఇది కరెక్టే కదా అండి అని నమ్మేస్తే ఎట్లాగా? అది బైబిల్లో ఉంది కాబట్టి నమ్మేస్తే ఎలాగా? స్టడీ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాడ్ హ్యాస్ నాట్ డన్ అవే విత్ ఇజ్రాయెల్. చూడండి ఇక్కడ ఏమంటారు, నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో న్యూ టెస్టిమెంట్లో కొండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా వెలుగుగా ఉండాలి, లైట్ హౌస్గా ఉండాలి. దేవుడు ఆ విధంగా ఇజ్రాయెల్ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. జనులు నీతి కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు అంటే జెరూసలేంకి ఒక కొత్త పేరు అనేది పెట్టబడుతుంది. మూడవ వచనం, నీ యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ముందు. బాబు నాయన, బ్రదరు సిస్టరు, దేవుడు నీకు చెప్పట్లేదు. హీఈస్ నాట్ టాకింగ్ టు యూ, హీఈస్ టాకింగ్ టు ఇజ్రాయెల్. ప్లీజ్ అండర్స్టాండ్. ఏమండి నేను ఆ భూషణ కిరీటం కాదా, రాజకీయ మకుటం కాదా, నేను అంత తక్కువ అని అంటే, దేవుడు నిన్ని భూషణ కిరీటం కంటే ఎక్కువగా, రాజకీయ మకుటం కంటే ఎక్కువగా తన శరీరంలో ఒక అవయముగా మార్చుకున్నాడు. చెప్పండి, ఏది విలువైంది? గుండె విలువైనదా, లేక గుండె మీద ఉన్నటువంటి నెక్లెస్ విలువైందా? దేవుని దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఇజ్రాయెల్ అయితే ఒక ఆభరణాలతో కంపేర్ చేస్తున్నాడు, సంఘాన్ని అయితే అవయముతో కంపేర్ చేస్తున్నాడు. యు ఆర్ మోర్ ప్రెషస్. కాబట్టి నీ ఐడెంటిటీ తెలియకపోతే ప్రతి ఒక్కటి ఇది నాకే అనుకుంటుంటావు. హియర్ గాడ్ ఈస్ టాకింగ్ టు ఇజ్రాయెల్, ఈజ్ నాట్ టాకింగ్ టు యూ. 4వ వచనం, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనది ఇక నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. దేవుడు పేరు పెడుతున్నాడు. ఏమని? హెప్సిబా. హెప్సిబా అంటే ఏంటి చెప్పండి? బ్యూలా అంటే హెప్సిబా అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ దేవుడే ఆన్సర్ ఇచ్చాడు. యెహోవా నిన్ను కూర్చి ఆనందించుచున్నాడు. హెప్సిబా అంటే డిలైట్, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఒకప్పుడు ఏ ఇజ్రాయెల్ ప్రజలు చూసి దేవుడు ఆవేదన చెందాడు, బాధపడ్డాడు. ఇప్పుడు ఆ దేశాన్ని, ఆ ప్రజలు బట్టి ఇప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు, డిలైట్. అది దేవుడు అంటాడు, నీకు హెప్సిబా అని పేరు పెడతాను. అండ్ ఈ భూభాగం చూసావా, ఈ భూభాగం, దానికి నేను బ్యూలా అని పేరు పెడతా. బ్యూలా అంటే వివాహితము, మ్యారీడ్ అని అర్థం. చూడండి, ఏ దేశమైతే ఏ భూభాగం అయితే దేవుని విసర్జించి వ్యభిచారము చేసిందో, ద ల్యాండ్ హ్యాస్ కమిటెడ్ గ్రేట్ హోడమ్. ఏ ల్యాండ్ అయితే వ్యభిచారము చేసిందో, ఇప్పుడు ఆ ల్యాండ్కి దేవుడు ఏం పేరు పెడుతున్నాడంట? బ్యూలా, మ్యారీడ్. బ్యూలా మ్యారీడ్. ప్రకటన తెలియాలంటే రూట్స్లోకి వెళ్ళాలి. అవన్నీ పట్టించుకోకుండా ఊరికే ప్రకటన పట్టుకొని ఇది నాది అంటే కుదరదు. దాని వెనకాల తెర వెనకాల ఏం జరిగిందో తెలియాలి. 5వ వచనం, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుని నేను వరించి పెళ్లి చేసుకునేందుకు పెళ్లి కూతురు సంతోషించినట్లుగా నీ దేవుడు నేను కూర్చి సంతోషిస్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ని తాత్కాలికంగా పక్కన పెట్టినప్పటికీ కూడా దేవుడు ప్రామిస్ చేశాడు, నేను మరలా నేను చేర్చుకోబోతున్నాను, మరలా వివాహం అనేది నేను చేసుకుంటాను. హెప్సిబా, బ్యూలా, ప్లీజ్ అండర్స్టాండ్, ఇది వారి దేశానికి సంబంధించింది, ఆ ప్రజలకు సంబంధించింది. మరి దేవుడు వాగ్దానం ఇచ్చినాక దేవుడు నిలబెట్టుకోవాలి కదా, దేవుడు చేయాలి కదా. మరి చరిత్రలో ఎప్పుడు జరుగుతుంది అది? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదండి, ద చర్చ్ ఇస్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అండి, సంఘమే అండి, ఇజ్రాయెల్ కదండి, సంఘమే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఒకవేళ ఆ ప్రకారంగా కరెక్ట్ అంటే మరి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమైపోవాలి? దేవుడు మాట ఇచ్చాడు కదా ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో, అదేమైపోవాలి? అంతతో అది పోయినట్టేనా? మాట ఇచ్చి దేవుడు తప్పినట్టేనా? నిత్యమైన నిబంధన దేవుడు చెప్పాడు కదా, అదంతా పోయినట్టేనా? ప్లీజ్ అండర్స్టాండ్. అంటే మనం చర్చ్ ఇస్ నాట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ పాస్టర్ గారు అంటే ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో, అక్కడ మనం డీటెయిల్గా చూడబోతున్నాం. ఓకే, రైట్. హోషేయ 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇజ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారణ మాట జనులు వారితో చెప్పుతురో
ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఎక్కడైతే ఏ స్థలం అయితే నా జనులు కారు లో అమ్మి ఆ మాట గుర్తుందా? దేవుడు చెప్పాడు నా జనులు కారు అన్నట్టుగా జనులందరూ కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పడం లేటారు. ఇంకెక్కడండి మీ దేవుడు, ఇంకెక్కడండి మీ దేవుడు? ఆయన దేవుడు కాదు. వాళ్ళకి అవమానానికి ప్రతిగా దేవుడు అంతరిస్తున్నాడు. ఆ స్థలముననే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రామిస్. హోషేయ 2వ అధ్యాయం 14-15 వచనం చూడండి. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. నేను ఆకర్షిస్తాను, వెళ్ళిపోయింది, నేను మళ్ళా పట్టుకుంటాను, నేను మళ్ళా ఆకర్షిస్తాను. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నీతును, అకోరు లోయలను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లుగా అది అచ్చటి నుండి నా మాట విను. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని పిలుస్తావు. యు విల్ కాల్ మీ యాజ్ హస్బెండ్. చూడండి, పంపించేసే దేవుడు ఇజ్రాయెల్ని, అతనితో అయిపోలేదు స్టోరీ. నేను మరలా చేర్చుకుంటాను. ఎంతగా అంటే ఇక్కడ నుంచి బయలు అని పిలవక నా పురుషుడు అని పిలుస్తావు. ఇదే యెహోవా వాక్కు. గాడ్ మేడ్ ఎ ప్రామిస్ టు ఇజ్రాయెల్. అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకం నువ్వు తెచ్చుకొనకుండా, అవి దాని నోట రాకుండా నేను చేస్తాను. ఆ దినమున నేను నా జలపక్షముగా భూజంతులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గము యుద్ధము దేశం ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. 19:20 హోషేయ 2:19-20 చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది నీవు నిత్యము నాకున్నట్లు నేను నీతి బట్టి తీర్పు తీర్చుట వలను దయా దాక్షిణ్యములు చూపుట వలను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవా నువ్వు ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఈ వచనాలు బాగా పాపులర్ కదా మన క్రైస్తవ లోకంలో. ఈ రెఫరెన్సెస్ చాలా పాపులర్. ఇది చెప్పండి, ఈ రెఫరెన్స్ ఎక్కువగా ఎక్కడ వాడుతుంటారు చెప్పండి? నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. మీకు ఒక చిన్న కీ కూడా ఇచ్చేసా. ఎక్కడ ఈ వచనాలు ఎక్కువగా వాడతారు చెప్పండి? మన క్రిస్టియన్ ప్రోగ్రామ్స్లో, ఎంగేజ్మెంట్లో వాడతారు. స్త్రీని పురుషుడిని కలుపుతున్నప్పుడు ఆ ప్రధాన కార్యక్రమంలో అయ్యగారు ఏం చేస్తారంటే ఈ వచనాన్ని ఓపెన్ చేసి ప్రధానం సంబంధించినటువంటి వచనం కదా అని దీన్ని చదివిస్తారు. ఇక్కడ కాంటాక్ట్ చేస్తే ఇంకోసారి నాకు తెలిసి ఆ వచనం వాడరు. ఇక్కడ నేను ప్రధానము చేసుకుందును అంటే అంతకుముందు ఏమైపోయింది? అంతకుముందు డైవర్స్ అయిపోయింది, ఇప్పుడు రీమ్యారేజ్. ఇట్స్ అ రీమ్యారేజ్. ఇది అవునా కదా? అందుకు అప్పటికే దేవుడు పరిత్యాగ పత్రిక ఇచ్చేసాడు. పరిత్యాగ పత్రిక ఇచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళతో అన్నాడు నేను ప్రధానం చేసుకుంటాను. దిస్ వాస్ అప్లికబుల్ ఫర్ ఇజ్రాయెల్ అండి. ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాడి 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 ఏమైపోయిందంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఏంటంటే ఇది మనకే 10 సార్లు ఉద్దామనుకో మైండ్లో ఆటోమేటిక్గా అదే రిజిస్టర్ అయిపోయి అదే నిజం అనుకుంటారు. అర్థమైందా? సో ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను ప్రధానం చేసుకుంటాను అంటే నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. అండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఏంటి? జూయిష్ ఒక మ్యారేజ్లో ఏంటంటే కంపల్సరీగా జూయిష్ మ్యారేజ్లో కెతూబా అని ఉంటుంది. కెతూబా అంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అందులో ఇద్దరు సంతకాలు చేయాలి. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్లో కూడా అంతే, రిజిస్టర్లో సంతకాలు చేస్తారు చూస్తారా? సో మన ఏమంటే ఓన్లీ సంతకాలు మాత్రమే. అక్కడ కెతూబా ఏంటి ఎట్లా అంటే అందులో చాలా వివరాలు దాంట్లో ఉన్నాయి, అది చెప్తే సరిపోదు. సో నా హీబ్రూ స్టడీలో కెతూబా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ వీడియోస్ వాచ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వివాహం చేసుకుంటాను. వివాహంలో ఏముంటుంది? ముఖ్యమైనది ఏంటిదంటే నిబంధన. హెజ్కేలు 16వ అధ్యాయము 20వ వచనం, నీ యవ్వన దినములందు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుస్తా. ఆల్రెడీగా ఒక నిబంధన చేశాను. నువ్వు యవ్వన దినం ఉన్నప్పుడు నేను నీతో ఒక నిబంధన చేశాను, అది నువ్వు మీరావు, అది బ్రేక్ అయింది. ఇప్పుడు నేను నిత్య నిబంధన, నిత్య అంటే ఏంటిది? ఇంక అన్బ్రేకబుల్. నిత్య అంటే అన్సపరబుల్. నిత్య నిబంధన నీతో చేసి దాన్ని ఏం చేస్తాను? రద్దు కాదు, నేను దాన్ని స్థిరపరుస్తాను. ఇక దాన్ని ఏ మాత్రము కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. నిత్య నిబంధన. ఇర్మియా 31వ అధ్యాయము ఇంకాస్త స్పష్టంగా
మనకి ఇర్మియా గ్రంథంలో కనపడుతుంది. అంటే 4 పుస్తకాలు చదివితేనే ఒక పిక్చర్ వస్తుంది. 4 పుస్తకాలకు కూడా మనము బాగా స్టడీ చేస్తే అప్పుడు కంప్లీట్ పిక్చర్. ఇర్మియా 31 అధ్యాయం. సో మీ టైం ఉన్నప్పుడు అధ్యాయం అంతా చదవండి. మనకి ప్రాముఖ్యమైన స్క్రిప్చర్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్మియా 31 ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. చెప్పండి, కొత్త నిబంధన ఎవరితో చేస్తాను దేవుడు చెప్పాడు. దేవుడు కొత్త నిబంధన ఎవరితో చేస్తానని చెప్తున్నాడు. ఈ వచనం చాలా క్లియర్గా ఉంది. ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన. ఓకే, నాట్ విత్ అస్. లేదండి ఇది మనకే అండి. అది మనకే అయితే నువ్వు ఇజ్రాయెల్ కిందకు వస్తావా, యూదా కిందకు వస్తావా? నువ్వు ఈ దేని కిందకు రావాలి. ఈ రెండింటిలో దేని కిందకు వస్తేనే అప్పుడు నిబంధనకి అప్లై అవుతుంది. నువ్వు దేని కింద రాకోకుండా ఇది నాతోనే అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ గోత్రల కిందకు వస్తావా? ఇజ్రాయెల్ కింద ఎన్ని గోత్రలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఆ గోత్రికుల కిందకు వస్తావా? యూదా కింద 2 గోత్రికులు ఉన్నారు, వాళ్ళ కిందకు వస్తావా? ఎందుకంటే దేవుడు వారితో నేను కొత్త నిబంధన చేస్తాను దేవుడు ముందే ప్రామిస్ చేశాడు. 32వ వచనం. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటైనను వారు ఆ నిబంధనను భంగము చేసిరి. ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను. ఈసారి నిబంధన చేసినప్పుడు దేవుడు ధర్మవిధులు ఎక్కడ ఉంచుతాడట? వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయం మీద నేను రాస్తాను. మొదటిసారి నిబంధన చేసినప్పుడు దేవుని యొక్క లా, దేవుని యొక్క చట్టాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎక్కడుంది? రాతి పలకల మీద ఇచ్చాడు. అయితే న్యూ కవనెంట్ చేసినప్పుడు ఏంటంటే రాతి పలకలు కాదు, ఇక నేరుగా వారి మనస్సులోనే నేను ఉంచుతాను, వారి హృదయం మీద నేను రాసేస్తాను. ఇది నూతన కొత్త నిబంధనకు సంబంధించిన కమిట్మెంట్. 34వ వచనం. నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు జనులుగా ఉందరు, మరియు వారు ఎన్నడూ యెహోవా గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపమును ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. సో హియర్ he speaks about the new covenant. చాలామంది క్రైస్తవులు ఏమని అనుకుంటారంటే ఇక్కడ కొత్త నిబంధన కదండి, కొత్త నిబంధన ఆల్రెడీగా దేవుడు చేసేసాడండి. ఎలా చేసేసాడండి అంటే మలాకి నుంచి మత్తయికి మధ్యలో ఒక పేపర్ ఉంది కదండి, కొత్త నిబంధన అని, కాబట్టి జరిగిపోయింది కాబట్టి ఆ పేపర్ ఉంది కదండి. అలా ఉంటుంది. కొత్త నిబంధన దేవుడు ఇజ్రాయెల్ వారితో యూదా వారితో చేసేసాడా? చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ పరిస్థితి ఇప్పుడు ఇలా ఎందుకు అలా ఉంటుందండి? వారితో కదా అనేది మనతో చేశాడండి. ఈ అధ్యాయం మనతో చేసినట్టుగా మనతో చేస్తానని చెప్పాడా, లేకపోతే ఇజ్రాయెల్ యూదా వారితో చేస్తానని చెప్పాడా? ఇప్పుడు వారితో చేస్తానని చెప్పింది మనకి ఎలా అప్లై అవుతుంది? బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఎలా అప్లై అవుతుంది? ఒకవేళ మనతో చేస్తే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దేవుడు మళ్ళీ వారితో కూడా ఇంకొక నిబంధన చేస్తాడా? దీని గురించి మనము హెబ్రీ 8వ అధ్యాయంకి వెళ్దాం. అంటే నెరవేరిందా లేదా? కాసేపు ఎస్ అండి కొత్త నిబంధన జరిగిపోయింది, దేవుడు కొత్త నిబంధన చేసేసాడు అనుకుందాం, కాసేపు అది అవునా కాదా మనము హెబ్రీ 8వ అధ్యాయంకి వెళ్దాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది కదా. సువార్తలు అయిపోయినాయి, అపోస్తల కార్యం అయిపోయింది, పౌలు గారి పత్రికలు కూడా అప్పటికి అయిపోయాయి కదా. ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం సార్. కనీసం హెబ్రీ పత్రిక చూసి అది అయిందా లేదా కాస్త మనం విశ్లేషణ చేద్దాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. హెబ్రీ 8వ అధ్యాయము 8వ వచనం. అంటే ఈ 8వ అధ్యాయం ఏముందంటే ఇర్మియా 31వ అధ్యాయం ఇందాక మనం ఏదైతే చదివామో అవే వచనాలు ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, అప్పట్లో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. ఒక కాలం వస్తుంది. ఆ కాలం వచ్చేసిందండి. ఎప్పుడు వచ్చింది అది అంటే 1వ శతాబ్దంలో వచ్చేసిందండి. ఆ న్యూ కవెనెంట్ స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు న్యూ కవెనెంట్ స్టార్ట్ అయితే ఇజ్రాయెల్ గోత్రికులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇంకా చెల్లాచెదురుగా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు యూదా ఒకటయ్యారా? వాళ్ళందరూ భూభాగాలకు చేరుకున్నారా? లేదు. వాళ్ళు చేరుకుంటేనే కానీ నిబంధన జరగదు. అసలు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇంకా చెల్లాచెదురైపోయారు.
వాళ్ళందరూ కూడా ఇంకా తిరిగి వచ్చే ప్రణాళికలే వేసుకుంటారు. ఇంకా అదే వాళ్ళే రాలేదు, ఇంకా నిబంధన జరుగుతుంది. హియర్ గాడ్ ఇస్ నాట్ టాకింగ్ టు యూ, ఈజ్ నాట్ గాడ్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ అస్ హియర్. 9వ వచనం కూడా సేమ్. ఐగుప్తు దేశం నుండి వారి పితరులు వెలుపల రప్పించుటకై వారు చేపట్టుకుని దినములలో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎస్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ 10వ వచనం చూడండి. ఆ దినములైన తర్వాత ఇజ్రాయెల్ ఇంటి వారితో నేను చేయు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాయుదును. అంటే లా ఎక్కడుంటుంది చెప్పండి? వాళ్ళ మనసులో పెడతానని చెప్పాడు, వారి మన హృదయం మీద రాస్తానని చెప్పాడు. ఈ స్పీకింగ్ అబౌట్ ద లా, ధర్మశాస్త్రము. ఐ విల్ పుట్ మై లా ఇన్ దర్ ఇన్వర్డ్ పార్ట్స్. ఏంటి బాడీ ఆఫ్ క్రైస్ట్ దేవుడు చెప్పాడా? బాడీ ఆఫ్ క్రైస్ట్ విషయంకి వచ్చేపాటికి ధర్మశాస్త్రం ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? పౌలు గారి పత్రికలు చదవండి. ధర్మశాస్త్రం ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? లేదని చెప్పాడు. అండ్ పౌలు గారు ఏమన్నారు తెలుసా? కొలొస్సీయుల 2:14 వచనంలో, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రం, ద లా ఇస్ అగైన్స్ట్ us. మనకు విరోధముగా ఉండిన పత్రం అంటే ఏంది? ధర్మశాస్త్రము, లా. ఆ ధర్మశాస్త్రము మనకు విరోధంగా ఉంది. ఎందుకంటే దాన్ని బట్టి చూస్తే మనం అంతా కూడా డిస్క్వాలిఫైడ్, నాట్ ఎలిజిబుల్, డిస్క్వాలిఫైడ్, ఏలియన్స్, పరదేశులు, పరజనులు, నిరీక్ష లేని వారు, చెప్పాలంటే అసలు ఏ హోప్ లేకుండా ఉంటుంది. ఈ లా ఈజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద జెంటైల్స్. అందుకే మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకుతో సిలువకు కొట్టి దాని మీద చేరతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తేసాడు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళకి లాతో పని లేదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నేను వాళ్ళ మనసులో రాస్తాను. హీ స్పీకింగ్ టు ద ఇజ్రాయెల్ అండ్ జూడా. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. లేదండి అది మనతోనేనండి, ఇది మనకే వర్తిస్తుంది అంటారా? 11వ వచనం చూడండి. వాళ్ళ ఎవడు ప్రభుని తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనా ఉపదేశము చేయడు. ఎప్పుడైతే నిబంధన జరుగుతుందో ఎవరు కూడా ఇంకొకటితో, అరే బాబు దేవుని కాడ రారా నాయన, ఆలయానికి రారా నాయన, దేవుని నమ్ముకో, ఎవరు కూడా దేవుని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అందరూ రెస్టోర్ అయిపోయి ఉంటారు. జరిగిపోయింది అది. అలా జరిగిపోతే ఈరోజు యూట్యూబ్లో మీకెందుకు నేను వాక్యం చెప్తాను? నా వాక్యం మీరు ఎందుకు వింటారు? అర్థమైందా? వీఆర్ టీచింగ్ ఈచ్ అదర్. ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను, మీరు వింటున్నారు. మీరు కూడా ఇతరులకు బోధిస్తుంది. ఇంకా బోధించే ప్రాసెస్ ఉంది, ఇంకా నేర్పించే ప్రాసెస్ ఉంది, నేర్చుకునే ప్రాసెస్ ఉంది. మళ్ళీ నిబంధన ఎస్టాబ్లిష్ అయితే అలా ఎవరు ఒకరికి చెప్పకూడదు కదా. తన సహోదరికైన ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు. ఏమని మరి ఈ కాలంలో అందరూ దేవుని తెలుసుకున్నారా? కొత్త నిబంధన ఎస్టాబ్లిష్ అయితే అందరూ దేవుని తెలుసుకున్నారా? అందరికీ దేవుడు అంటే తెలిసిపోయిందా? ఎవరు బోధించాల్సిన అవసరం లేదా? ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఇంకా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ప్రభులో ఇంకా చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. 12వ వచనం, నేను వారి దోషము విషయమై దయ కలిగి వారి పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకును. ఎప్పుడైతే న్యూ కవెనెంట్ ఎస్టాబ్లిష్ అయిందో దేవుడు అంటాడు కదా, ఇక నేను వారి పాపమును, ఏ పాప గురించి? నీ పాపాల గురించి కాదు, నా పాపాల గురించి కాదు. వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని నుంచి దూరం అయిపోయారో, ఏ విధంగా అయితే వాళ్ళు పాపం చేశారో, ఏ విధంగా అయితే ఆ నిబంధన భగ్నము చేశారో, ఆ పాత జ్ఞాపకాలన్నీ దేవుడు అంటాడు నేను జ్ఞాపకము చేసుకున్నాను. ప్రభు సెలవిస్తున్నాడు. ఆ రోజున దేవుడు అంటాడు నేను జ్ఞాపకం చేసుకోను. అంటే నీ పాపాలన్నీ ఆ రోజు దేవుడు జ్ఞాపకం చేసుకోడా? అంటే ఈరోజు నీ పాపాలను దేవుడు లెక్క పెడుతున్నాడా? దేవుడు కౌంట్ చేస్తూనే ఉన్నాడా? మన అపరాధములన్నింటినీ క్షమించి అని రాయబడింది. ఆయన మన అపరాధులన్నింటినీ క్షమించి, అవర్ సిన్స్ ఆర్ ఆల్రెడీ ఫర్గివెన్. ఆయన ఏమండి వివాహ మహోత్సవం అప్పుడు కొరకు వెయిట్ చేయట్లేదు. ఆ రోజు నిబంధన చేసి ఓకే నో గత అని ఆ రోజు చెప్పడు. అవర్ సిన్స్ ఆర్ ఆల్రెడీ ఫర్గివెన్. ప్రైజ్ గాడ్. నేర్చుకుంటున్నారా? రైట్. సో 4 పాయింట్స్ అయిపోయినాయి. అయితే ఇజ్రాయెల్కి అయితే దేవుడు ప్రామిస్ చేశాడు, ఎస్ నేను మళ్ళీ వివాహం చేసుకుంటాను అని వాగ్దానం చేసేటు కదా. దాన్ని నెరవేర్పుకే యేసు ప్రభువారు భూమి మీదకి అని వచ్చాడు. ఎవరి కొరకు? ఇజ్రాయెల్ ప్రజల కొరకు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు ఇజ్రాయెల్కి? ఎస్, రాజుగా ప్రత్యక్షమయ్యాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ రాజుగా ప్రత్యక్షమయ్యాడు. అండ్ అలాగే పెళ్లి కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. పెళ్లి కుమారుడుగా చాలామంది ఈ యాంగిల్లో చూడరు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వద్దాం. ఇంతవరకు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా వచనాలు చూసాము. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ అంటే మన ప్రకారంగా ఆ పేపర్ ఉంది కదా, దాన్ని బట్టి చెప్తున్నా.
యోహాను సువార్త 3:28 నేను క్రీస్తును కాననియు ఆయన నాకంటే ముందుగా పంపబడిన వాడే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29 పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరు? మన ప్రభువైన క్రీస్తే పెళ్లి కుమారుడుగా వచ్చాడు. అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. సో పెళ్లి కుమారుడు వచ్చాడు. యేసు ప్రభువు పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరి కొరకు? పెళ్లి కుమార్తె కొరకు. అక్కడ పెళ్లి కుమార్తె ఎవరు అంటే అక్కడ ఆల్రెడీ పెళ్లి కుమార్తె ఉంది. యేసు ప్రభువు వారి భూపరిచయంలో పెళ్లి కుమార్తె ఉంది. ఎవరు? ఇజ్రాయెల్ పెళ్లి కుమార్తె ఉంది. హీ కేమ్ ఫర్ హిస్ పీపుల్. ఒకవేళ అక్కడ పెళ్లి కుమార్తె లేకపోతే అక్కడ యోహాను ఈ మాట అనేవాడు కాదు కదా. ఏమని? ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఆ పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె ఉన్నట్టే కదా. అందుకంటాడు కదా ఈ నా సంతోషం పరిపూర్ణమైంది. ఏమండి, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు ఆలోచించాలి. సువార్తలో యేసు ప్రభువారు పెళ్లి కుమారుడుగా కనపడ్డాడు. ఎస్, కరెక్ట్. మరి సువార్తలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉందా? సువార్తలు అప్పటికి పౌలు రక్షించబడ్డా? సువార్తలు అసలు బాడీ ఆఫ్ క్రైస్ట్ లేదు, పౌలు రక్షించబడలేదు. అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కంటే ముందే పెళ్లి కుమారుడుగా వచ్చేసాడు. అండ్ పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమార్తె ఉంది అక్కడ. దట్ మీన్స్ అక్కడ బ్రైడ్ ఈజ్ నాట్ ద చర్చ్, అక్కడ బ్రైడ్ ఈజ్ నాట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇజ్రాయిల్. మత్తయి సువార్త 9:14-15 అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిచయులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని అడగగా యేసు పెళ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువే. పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అంటే పెళ్లింటి వారు ఉన్నారా? ఓకే, బ్రైడ్స్ ఛాంబర్, బ్రైడ్స్ ఫ్యామిలీ, పెళ్లి కుమార్తె కూడా ఉందా? ఎస్ పెళ్లింటి వాళ్ళు ఉన్నారు అక్కడ. లేకపోతే ఇప్పుడు అసలు పెళ్లి కూతురే లేదు, పెళ్లి కొడుకు ఊరికి వెళ్ళిపోతాడా? అక్కడ ఆ కార్యక్రమం ఉంటే కదా పెళ్లి కొడుకు వస్తాడు. పెళ్లింటి వాళ్ళు లేదు, పెళ్లి కూతురు లేదు, ఊరికి పెళ్లి కొడుకు వెళ్తాడా? మీరు ఆలోచించరు ఒకసారి. పెళ్లింటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోవుడు దినములు వచ్చును, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు. అంటే ఇక్కడ ప్రభు అంటాడు నేనే పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రభు ఇచ్చినట్టుగానే ఆ నిబంధన చేయడానికి ప్రభు వచ్చాడు. సో ఇక్కడ యేసు ప్రభువారు పెళ్లి కుమారుడుగా ఎవరికి కనపరచుకోవడానికి చాలామంది అంటారు అసలు ఇది నమ్మరమ్మా. లేదండి, సువార్తలో యూదులకు వచ్చేప్పటికీ ఆయన అన్యుల కోసం కూడా వచ్చాడండి. ఎస్, ఆయన అన్యుల పరిచర్య అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పౌలు ఒక పరిచర్యతో అన్యులకు మినిస్ట్రీ అక్కడ జరుగుతుంది. బట్ ఇన్ ద గాస్పెల్ నాట్ ఫర్ ద జెంటైల్స్. ఇంకో వచనం చూపిస్తాను. యోహాను సువార్త 1:31 బాప్తిజం ఇచ్చి యోహాను ఒక సాక్ష్యాన్ని దయచేసి మీరు పరిగణలో తీసుకోవాలి. ఆయన అంటాడు కదా నేను ఆయన ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకి ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచూ వచ్చి తిని. ఆయన ఇజ్రాయేలుకి ప్రత్యక్షమగుటకు. వెరీ స్పెసిఫిక్, క్లియర్. ఎవరికి ప్రత్యక్షం అవడానికి? ఫార్ ఇజ్రాయేల్. అండ్ ప్రభు చెప్పాడు ఏమని? మత్తయి సువార్త 15:4 ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెలొద్దకే. పౌలు కూడా అంటే రోమా 15:8 సున్నతి గల వారికి క్రీస్తు పరిచారకుడు. కాబట్టి ఇన్ ద గాస్పెల్స్ దెర్ ఇస్ నో బాడీ ఆఫ్ క్రైస్ట్. కానీ అక్కడ యేసు ప్రభువు పెళ్లి కుమార్తెగా ఉన్నాడు, పెళ్లింటి వాళ్ళు ఉన్నారు, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అని యోహాను చెప్పాడు. దట్ మీన్స్ ద బ్రైడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ బిఫోర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దయచేసి ఆ పాయింట్ మీరు గమనించారు. అండ్ ఆ వివాహం కొరికే ఏమండి ప్రవచించబడినట్టుగా ఆ ఇజ్రాయెల్ చేర్చుకోవడానికి ప్రభు వచ్చారు. ఆ వివాహానికి సంబంధించినటువంటి పారబుల్సే మనకి సువార్తలు కనపడతాయి 3 చోట్ల. మత్తయి సువార్త 22:1-4, మత్తయి 25:1-13, లూకా 14:15-24 ఈ పారబుల్స్ అన్నీ కూడా ఆ వివాహానికి సంబంధించిన పారబుల్స్. ఇప్పుడు నీకు చెప్పానా సబ్జెక్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. సో పారబుల్స్ అన్ని మనం ఒక సిరీస్ చేసాము. ఆ సిరీస్లో భాగంగానే మనము నిదానంగా ఈ పారబుల్స్ కూడా మనం కవర్ చేస్తాం. బట్ మీకు ఒక నోట్ కొరకు చెప్పాను,
ఈ పారబుల్స్ ఆర్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అసలు బాడీ ఆఫ్ క్రైస్ట్ అక్కడ లేదు, ఇంక ఈ పారబుల్స్ ఎలా అప్లై అవుతాయి బాడీ ఆఫ్ క్రైస్ట్కి? ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, రైట్. సో ప్రభు పెళ్లి కుమారుడుగా ఇజ్రాయెల్కి ప్రత్యక్షపరుచుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు యాక్సెప్ట్ చేశారా? ఓ మై కింగ్, మై సేవియర్, మై హస్బెండ్ అని ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేయలే. ఆయన తన స్వకీయులతో వచ్చెను, వారు ఆయన్ని అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్ వాస్తవంగా ప్రభు యాక్సెప్ట్ చేయాలి, ఇక్కడ రివర్స్. ఇక్కడ ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయట్లే. అంటే ఇంకా ఫాలెన్ స్టేజ్లోనే ఉంది, ఇంకా రెబెలియస్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఇజ్రాయెల్. రెండు స్క్రిప్చర్స్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాం, చాలా జాగ్రత్తగా తెలియాలి. ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16 వచనంలో ఆయన ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా పారద్రోలి అని ఒక మాట అంటాడు. ఏమని అంటే, బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీలో ఆలయం చూసి ఏమంటాడంటే, నా తండ్రి ఇల్లు అంటాడు. ఆ మాట గమనించాలి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ, ఆయన జీతం ఒక చివరాంకంకి వచ్చేప్పటికే మత్తయి 23వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆ యెరూషలేము చూసి బాధపడుతూ, రాళ్ళతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లల రెక్కలకి ఇలా చేర్చుకున్నానో నేను కూడా మేము అలాగే చేర్చుకున్నాను కదా, కానీ మీరు వినకపోతురి అంటూ ఒక మాట అంటాడు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడింది. మీ ఇల్లు అంటాడు ఇక్కడ. బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీలో ఆయన ఏమంటాడు? నా తండ్రి ఇల్లు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? మీ ఇల్లు. మీ ఇల్లు అంటే స్పీకింగ్ అబౌట్ ద టెంపుల్. మీ ఇల్లు, ఇది మీ ఇల్లు, తండ్రి ఇల్లు కాదు. ఎందుకంటే రిజెక్ట్ చేశారు మీరు, త్రో చేశారు మీరు. ఇది ఇంకేమాత్రం తండ్రి ఇల్లు కాదు, ఇది మీ ఇల్లు. ఇది అందుకే మీ ఇల్లు మీకు ఇవ్వబడింది. సో ఇజ్రాయెల్ రిజెక్టెడ్ క్రైస్ట్. ఫలితం ఏమైపోయింది? ప్రభుని సిలువేశారు. ఆ తర్వాత తెలిసి స్టోరీని, ప్రభు సిలువేసి అని ఆరోహణమైనప్పటికీ కూడా చివరి అవకాశముగా తన శిష్యులు మళ్ళా పంపించాడు కింగ్డమ్ గాస్పెల్ ప్రీచ్ చేయమని. 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్. అది అపోస్తల మొదటి 7 అధ్యాయాలు. అప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళలేదు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టారు, పరిశుద్ధాత్మ దూషించారు. అంతటితో ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది. అందుకే మ్యారేజ్ చోటు చేసుకోలేదు సువార్తలు. ఆ తర్వాత గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయింది. అండ్ గ్రేస్ పీరియడ్ ఎప్పుడైతే అయిపోతుందో, తర్వాత 7 ఏళ్ల శ్రమలు అయిన తర్వాత క్రీస్తు 2వసారి వస్తాడు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6. క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు అప్పుడు ఆమెను స్వీకరిస్తాడు. ఆమె ఆయనకు పెళ్లి కుమార్తెగా భార్యగా ఉంటుంది. 2వసారి వచ్చినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం. ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. ఎలా సిద్ధపరచుకుంటా ఉంది? అది ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే ఇది మనం అనుకుంటాం. ఇందో వచ్చిన, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమైన నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. సన్నపు నార బట్టలు గమనించండి. ఏంటి సన్నపు నార? అదే వచ్చమంటుంది, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో భార్య ఎలాగా సిద్ధపరచుకుంటుంది? నీతి క్రియలు చేయడం ద్వారా దేవుని భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటోంది, నీతి క్రియలు చేయడం ద్వారా. సో ఇక్కడ ఈ స్త్రీ ఎవరు? ఇక్కడ స్త్రీ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. ఇక్కడ స్త్రీ ఎవరు అంటే దేవుని ఇజ్రాయేలు జనాంగం. తను తాను నీతి క్రియలు అంటే స్త్రీ సాంగత్యము ఎరుగక, బబులోను మహావేష బారిన పడక, ఆ బాబిలోనియన్ సిస్టము, ఆ కల్ట్ రిలీజియస్ సిస్టము ఎంతగానో ప్రలోభ పెడతాది. బిలాము బోధలు, యెజబేలు బోధల చేత ఎంతగానో ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఆ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఏ మాత్రము తల వంచక క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళు అంటారు చూసారా, వారండి అనీతి క్రియలు. ఏ ముద్ర వేయించుకోవట్లేదు, ఎక్కడా ఎవరికి నమస్కారం చేయట్లేదు. అండ్ దేవుని కొరకు ఏమిటంటే అరణ్యకరణ పారిపోతూ వాళ్ళు ఎంత కష్టమైన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. పరిశుద్ధ నీతి క్రియ. 11వ వచనం. మరి పరలోక తెరవబడి చూచుది, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. సో ఆ స్త్రీ కొరకు ప్రభు రాబోతుంది.
సో కాబట్టి ఇక్కడ నీతి క్రియలతో అక్కడ జూవిష్ చర్చ్, నాట్ గ్రేస్ చర్చ్, జూవిష్ చర్చ్, షీఈస్ ప్రిపేరింగ్ హర్ సెల్ఫ్. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్ధీస్ సంఘంతో కూడా అదే అంటాడు కదా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనపడలేదు. క్రియలో అనే మాట గమనించండి. అందుకే 4వ వచనంలో, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్ధీస్లోని యొద్ద ఉన్నారు. ఎలాగా? ఆ కల్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళకోకుండా కొందరు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. సో తెల్లని వస్త్రములు సన్నపు నారేటిది, ఇట్ స్పీక్స్ అబౌట్ ది వర్డ్స్. 5వ వచనం, జయించువాడు అలాగ తెల్లని వస్త్రము ధరించుకొనును. జయించువాడు ఎవరు? జయించడం అంటే ఏంటిది? 7 years ట్రిబులేషన్స్. ప్రకటన 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వల్లే చెప్పబడు వారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు కొంచెం కాలం విశ్రమించండి. సో తెల్లని వస్త్రాలు ఆల్రెడీ మనం 7 సంఘాలు కవర్ చేసాం కాబట్టి నేను ఇంకొకటి వెళ్ళట్లేదు. ప్రకటన 7వ అధ్యాయంలో కూడా చూడండి, స్టార్టింగ్లో 7th చాప్టర్ స్టార్టింగ్లో 1,44,000 మంది ఉంటారు. అదే అధ్యాయం చివరికి వచ్చే పాటికే స్ట్రెంత్ పెరిగిపోయింది, ఎవడూ లెక్కింపజాలని గొప్ప సమూహం అనేది కనపడతాం. ఆ తర్వాత నేను చూడగా ప్రతి జనంలో నుండి, ప్రతి వంశం నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడేను. గొప్ప సమూహం కనపడుతుంది. వీళ్ళంతా కూడా ఈ కృపా సువార్తలో సువార్తని రక్షించబడిన వాళ్ళండి. ఆగండి, ఇంకాస్త క్లారిటీ తెచ్చుకుందాం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, ఈ గొప్ప జనసమూహుడు అన్యుల నో, వీళ్ళు ఎవరో ప్రకటన 5వ అధ్యాయంలో ఒక కీ కనపడుతుంది. 9వ వచనం రాయబడింది కదా, ఏమని? నీవు వధింపబడిన వాడే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారును, ప్రతి జనులోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడతారు, భూలోకం ఏంటని కొత్త పాట పాడతారు. సో కాబట్టి 13వ వచనంలో ఒక క్వశ్చన్ బయలుదేరుతా ఉంది. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న, తెల్లని వస్త్రం ఎవరు? నీతి క్రియలు. ఆ ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని నన్ను అడిగాడు. 14వ వచనం, అందుకయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ సెలవిచ్చును, వీరు మహాశ్రమల నుండి వచ్చారు, మహాశ్రమల నుండి 7 years ట్రిబులేషన్. సో వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? 7 years ట్రిబులేషన్. 7 ఏళ్ళ శ్రమలు దాటుకొని వచ్చిన వాళ్ళు. మళ్ళీ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇక్కడ అప్లై అవుతుందా? అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. వీళ్ళంతా ఎవరు? మహాశ్రమం నుండి వచ్చిన వారు. ఇప్పుడు నీవు నేను మహాశ్రమం దాటుకొని బయటకు వెళ్తున్నామా? ట్రిబులేషన్ గుండా దాటుకుని మనం వెళ్తున్నామా? నో, అప్పటికే సంఘం ఎత్తబడి కొనిపోబడి ఉంటుంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుకుని వాటిని తెలుపు చేసుకుంది. సో ద చర్చ్, ఇక్కడ జూవిష్ చర్చ్ ఈస్ ప్రిపేరింగ్ హర్ సెల్ఫ్. ఎందుకంటే ఆ యూదుల సంఘము రాజీ పడుకోకుండా, ఎక్కడ ప్రలోభాలలో పడిపోకుండా, ముద్రం ఎన్నో టెంప్టేషన్ శోధనలు వస్తాయి, ఏ మాత్రము కూడా లొంగకోకుండా వాళ్ళు ప్రభు కూడా నిలబడగలగాలి. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తారు కదా 15వ వచనం, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. 7 శ్రమల గుండా దాటొచ్చారు కాబట్టి వారు ఆయన ఆలయములో అని సేవిస్తున్నారు. ఏమంటే మన పరలోకంలో ఉంటామా? భూమి మీద ఆలయంలో ఉంటామా? మన నిత్య నివాసం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల భార్య ఎలా సిద్ధపడుతుంది? నెంబర్ 1, వేష సాంగత్యము చేయక, వ్యభిచారము చేయక, అంటే స్పిరిచువల్ ఐడోలట్రీ అనేది లేకోకుండా, క్రూరముఖం నమస్కారము చేయక, ముద్ర వేయించుకోక, అవసరమైతే హతసాక్షులు అయిపోతున్నారు. అంతగా నీతి క్రియలు చేస్తూ దేవుళ్ళకి ఇచ్చినటువంటి ఆకలి కోసం నిలబడ్డారు, ప్రాణత్యాగం చేశారు. సో ఇలాగా ద చర్చ్, జూవిష్ చర్చ్ ఈస్ ప్రిపేరింగ్ హర్ సెల్ఫ్. మరి ఆ నీతి క్రియలు మనకి ఎలా వర్తిస్తాయి? ఆ తెల్లని వస్తువు మనకి ఎలా వర్తిస్తుంది? అంటే మనకు ఆ నీతి క్రియలు చేస్తేనే మనకు తెల్లని వస్త్రాలు వస్తాయా? మనకు నీతి అలాగే ఇవ్వబడిందా? ఆ శ్రమల గుండా వెళ్తేనే ఆ నీతి వస్త్రాలు మనకి ఇవ్వబడ్డాయా? నో, మనకి నీతి అలాగే ఇవ్వబడలేదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేశాను. రోమా 3వ అధ్యాయం 21, 22 రాయబడింది కదా, ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది కాబట్టి నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. మనకి నమ్మితే నీతి, మనకి నీతి అలాగొచ్చిందండి, క్రియలు బట్టి రాలేదు. అదే జూవిష్ చర్చ్కి అయితే మరి ఎన్నో క్రియలు చేయాలి, క్రియలు చేసి 7 శ్రమలు కూడా దాటుకుంటూ వెళ్ళాలి, అప్పుడు వాళ్ళకి ఇవ్వబడుతుంది. బట్ ఇక్కడ మనకి నీతి నమ్మితే మనకు నీతి. రోమా 5వ అధ్యాయం 17వ వచనం,
కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు. నీతి నీకు దానముగా ఇవ్వబడింది. నువ్వేదో మంచి క్రియలు చేస్తే నీకు ఇవ్వబడాలి, నీకు దానముగా రైచియస్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. అది పొందు. ఏమని అది చేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఉంటాం? నో, వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. కొలస్సీ 2:10 ఆయన యందు మీరు సంపూర్ణమై ఉన్నారు. కంప్లీట్. వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. తెల్లని నారబట్టల కోసం ఎదురు చూడట్లేదు. వీఆర్ ఆల్రెడీ కంప్లీట్. వీఆర్ ఆల్రెడీ రైచస్. అందుకే ఎప్పుడు ర్యాప్చర్ వచ్చినా, ఎప్పుడు సంఘము కొడిపోవడానికి ప్రభు వచ్చినా, వీఆర్ గాన్. వీఆర్ ఆల్రెడీ రెడీ. వీఆర్ ఆల్రెడీ వాష్డ్ బై ద బ్లడ్. We are made holy, we are righteous, we are complete in Christ. Our life is hidden in Christ. We are already ready. Anytime rapture and now we are gone. అర్థమవుతుందా? బట్ ఇజ్రాయెల్ ప్రజలైతే సిద్ధపడాలి. అందుకే సిద్ధపాటు గురించి మన పౌలు పత్రికలో కనపడదు. వై? ఎందుకంటే ఆ సిద్ధపాటు క్రియల ఆధారితమైంది కాదు కాబట్టి. ఇజ్రాయెల్ ప్రజలకైతే సిద్ధపాటు ఉండాలి. నువ్వు సిద్ధంగా లేవా, దేవుని వదిలేస్తాడు. నువ్వు సిద్ధంగా లేవా, నువ్వు ఎత్తవాడు. నువ్వు సిద్ధంగా లేదా, దేవుడిని కొడిపోడు. ఇలాంటి దాంతో జనాలు భయపెడతా ఉంటాడు. అక్కడ ఆ ప్రకటనలో ఉన్నటువంటి ఆ స్త్రీ సిద్ధపాటికి, బాడీ ఆఫ్ క్రైస్ట్ సిద్ధపాటికి ఏమిటి సంబంధం? ఇది కాస్త మీరు ఆలోచించండి. ఓకే, నేను ముగింపుకి వచ్చేస్తున్నాను. సో ప్రకటన 27వ అధ్యాయంలో ఆ పట్టణం దిగి రావడం అనేది జరుగుతుంది. అండ్ నూతన యేసు దిగి రావడం అనేది జరుగుతుంది. సో మ్యారేజ్ అనేది ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద హెవెన్. వివాహము భూమి మీద జరుగుతుంది. అందుకే గుర్తుందా, బ్యూలా గుర్తుందా? యెషయా 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, హెప్సిబా బ్యూలా నీ దేశము వివాహితమగును. అంటే యు ఆర్ గోయింగ్ టు బి రీయునైటెడ్ విత్ ద ల్యాండ్. ప్రజలు దేశము సపరేట్గా ఉన్నారు. నౌ యు ఆర్ గోయింగ్ టు బి రీయునైటెడ్. వీళ్ళు ప్రభుతో ఐక్యమవుతారు అండ్ వీళ్ళు భూమితో ఐక్యమవుతారు. సో ది ఇన్సెపరబుల్ లార్డ్, ఇజ్రాయెల్ అండ్ ల్యాండ్, దే ఆల్ బికమ్ వన్. నీ దేశం వివాహితం అవుతుంది. ఇప్పుడు వివాహ మహోత్సవం పరలోకంలో జరిగితే నీ దేశము వివాహితం అగును అనేది ఎలా సాధ్యము? ఎందుకంటే మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కనెక్టెడ్ టు ద ల్యాండ్. వివాహం అనేది భూమికి సంబంధించింది, కేవలం భక్తులకు సంబంధించింది కాదు. ఈవెన్ భూమి కూడా ఇంక్లూడ్ అయింది. అది ఇగ్నోర్ చేసేసి పరలోకంలో 7 ఏళ్ళ విందు, పరలోకంలో వివాహ మహోత్సవము అని అది వించేసుకుంటే ఎట్లాగా? భూమి సంబంధించింది కాబట్టి నూతన యెరూషలేము అది దిగి భూమి మీదకి వస్తా ఉంది. అర్థమవుతుందా? సో వాళ్ళందరూ కూడా మళ్ళా ప్రభుతో ఒకటవుతారు. సో వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళందరినీ కూడా సమకూర్చి, అందుకే 2వ రాకల్లో దేవుడు ఇజ్రాయేలీయులందరినీ సమకూర్చి వాళ్ళంతా ఒక్కటి చేసి దేవుని యొక్క, అంటే ఆ ఇజ్రాయేల్ యొక్క భూభాగంలో దేవుడు మళ్ళీ వాళ్ళందరినీ చేర్చుతారు. ఒక నూతన నిబంధన జరుగుతుంది. వాళ్ళ హృదయాల్లో దేవుడు శాస్త్రాన్ని రాస్తాడు. అర్థమవుతుందా? అండ్ అక్కడ నుంచి ఇక ఎన్నటికీ కూడా యూదులు ఆ భూభాగం నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదు. నిత్యమైనటువంటి అనుబంధంలో కొనసాగుతారు. మునుపట్లాగా అవిధ చూపడము, ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరగదు. అగైన్ దేవుడు ఎన్నటికీ వారిని వదిలిపెట్టాడు. వీరు కూడా ఎన్నటికీ ఆ భూభాగాన్ని వదిలిపెట్టే అవకాశము లేదు. ఈ మాట ముగించేస్తున్నాను. గెట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు యూదులు, ఇజ్రాయేలు అండ్ జూదా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయా. ఆయన కలుసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆయన కలుసుకోవాలి. ఓకే, దే ఆర్ వెయిటింగ్. సో ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటి అవుతారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము ప్రభుతో ఒకటిగా లేమా? మనం ప్రభుతో ఒకటిగా ఉండబోతున్నామా? ఆల్రెడీ జరిగిపోయింది అది. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 17 అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యే ఉన్నాడు. నువ్వు ఆల్రెడీగా కలుసుకున్నావా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఫిజికల్గా ఆయనతో ఉంటావు, బట్ ఆల్రెడీగా స్పిరిచువల్ జరిగిపోయింది. ఆల్రెడీగా నువ్వు ప్రభుతో కలుసుకున్నావు. యూఆర్ నాట్ సపరేటెడ్. ప్రభుతో కలుసుకున్నావు. ఎంతకంటే ఎఫెసీ 5:30 ప్రకారంగా నువ్వు క్రీస్తు శరీరంలో అవయముగా మార్చబడ్డావు. వీఆర్ నాట్ వెయిటింగ్ టు బి మ్యారీడ్, వీఆర్ ఆల్రెడీ వన్ ఇన్ క్రైస్ట్. మనం ఆల్రెడీగా క్రీస్తులో ఒకటి ఉన్నాం. ప్రభులో మన స్థానం ఏంటి? ప్రభుతో ఇజ్రాయెల్ యొక్క స్థానం ఏంటి? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ప్రకటన 21వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె ఎవరు, దేవుని భార్య ఎవరు అనే విషయము
మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరిపోయాయి. అందుకే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ అబౌట్ ద ప్రొఫెటికల్ ప్రోగ్రామ్, నాట్ అబౌట్ ద మిస్టరీ ప్రోగ్రామ్. ఇంకొంతమంది ఇలా కూడా వాదిస్తారు. ఏంటంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో అండి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాకి భార్య. న్యూ టెస్ట్‌మెంట్‌లో సంఘము క్రీస్తుకు భార్య. ఇంతకంటే దుర్బోధలు ఇంకెక్కడ ఉండవండి. ఉన్నారు అలాంటోళ్ళు వస్తారు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో యెహోవాకు భార్య. ఇజ్రాయెల్ అంటే యెహోవాకు భార్య అంట. న్యూ టెస్ట్‌మెంట్‌లో సంఘము క్రీస్తుకు భార్య అంట. సో ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక ఇలాగ మొండిగా వాదిస్తూ ఉంటారు. సో ప్లీజ్ స్టే అవే సచ్ టీచింగ్స్. అండ్ ఇక్కడ ఇదంతా విన్నారు కదా! ఇదంతా స్టోరీ అంతా విన్నారు కదా! ఎలాగ డాట్స్‌ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం ప్రకటన గ్రంథానికి ఇదంతా చూసారు కదా! సంఘము క్రీస్తు వధువు అని చాలామంది చెప్తుంటారు. పౌలు పత్రికల్లో కూడా కొన్ని సందర్భాలు, కొన్ని వచనాలు ఉన్నాయి కదా! ఎఫెసీ 5వ అధ్యాయంలోను, 2 కొరింథీ 11వ అధ్యాయంలోను ఇలాగ పౌలు కూడా అదే పద ప్రయోగాలు చేస్తున్నారు కదా! మరి దాని విషయం ఏంటి? దీని గురించే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అందుకే మనము ఆ థర్డ్ వీడియోలోకి వెళ్తే పౌలు ఎందుకన్నాడు, అసలు ఆ వచనాల ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతాయి. అందుకే నెక్స్ట్ వీడియోని కూడా మీరు వాచ్ చేయాలి, తెలుసుకోవాలి. అప్పుడు మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో మనకు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం. సో హూ ఈస్ ద ల్యాంబ్స్ వైఫ్, గొర్రెపిల్ల ఒక భార్య ఎవరు? ప్రకటన గ్రంథం ప్రకారంగా 20వ అధ్యాయం ప్రకారంగా ఎవరు అట్లా అంటే నాట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ పెట్టడం అంటే మూర్ఖత్వము. ఓకే, సో అక్కడ ఎవరంటే ఇజ్రాయేల్. ఎందుకు ఇజ్రాయేల్ అనడానికి మనం చాలా లేఖన ఆధారాలు కూడా మనము చూడడం అనేది జరిగింది. సో హోప్ యూఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, దీవించబడితే ప్లీజ్ టేక్ టైం అండ్ కింద కామెంట్ సెక్షన్లో